నమస్కారం. శ్రేష్ఠ సనాతన్ భారత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలోని 31వ శ్లోకం గురించి తెలుసుకుందాం. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. భావం: మనసు ఆందోళనతో నిండి ఉన్నప్పుడు అన్నీ విపరీతంగానే కనిపిస్తాయి. తాడే పాముగా భయపెడుతుంది. ఇంక శకునాల సంగతి సరే. మనోదౌర్బల్యానికి గుర్తు అపశకునాలు. గాలి గట్టిగా వీచి దీపం కానీ హారతి కానీ ఆరిపోతే అదో పెద్ద అపశకునం. ఒకప్పుడు ముత్తైదువుగా తిరిగిన ఒక ఇల్లాలు కాలవశాత్తు భర్తను పోగొట్టుకుంటే ఆమె ఎదురు వస్తే అది అపశకునం. కుక్క, పిల్లి నీళ్లకుండా ఎదురు రావడం, కాకులు అటూ ఇటూ తిరగడం ఇవన్నీ శకునాలను సూచిస్తాయి. ధైర్యంగా ముందుకు దూకేవాడికి ఇవి పట్టవు. సందేహజీవులు, ప్రతీదీ అనుమానించేవారికే ఇవన్నీ పట్టింపులు. వీరుడైన అర్జునుడు యుద్ధానికి ముందు శకునం చూసుకుని బయలుదేరాడో లేదో తెలియదు, కానీ ప్రస్తుతం మనోదౌర్బల్యానికి లోనయ్యాడు కాబట్టి అపశకునాల మాట ఎత్తాడు. ఈ శ్లోకంలో కూడా మరలా స్వజనం హత్వాలనే మాట వాడారు వ్యాసులవారు. దుర్మార్గులను చంపి ధర్మం నిలబెట్టడం అనే పవిత్రమైన ఆశయంతో అర్జునుడు యుద్ధానికి వచ్చాడు. కానీ ఎదురుగా స్వజనం అనగా తన వాళ్ళు కనపడేటప్పటికీ జావగారిపోయాడు. నా వాళ్ళందరినీ చంపితే నాకేం లాభం అనే స్థితికి దిగజారాడు. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.